వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు వేముల వీరేశం. ఇక పోలీసులు తనను అవమానించారని ఫిర్యాదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 30న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే వీరేశాన్ని పోలీసులు గేట్ దగ్గరే అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా లోపలికి పంపించలేదు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీరేశం అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సీరియస్ గా ఉన్న వేముల వీరేశం స్పీకర్ ను కలిసి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మినిస్టర్ క్వార్టర్స్ లో కొద్దిసేపటి క్రితం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. ఇటు తన కాన్స్టిట్యున్సీలో అంటే ఇటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ఇరిగేషన్ సమీక్ష సమావేశానికి తను వెళ్లాలని, అయితే ఆ సమావేశానికి సంబంధించి కూడా ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న తనని కూడా కావాలని కొంతమంది ఇటు ఏసీపీ గాని డీసీపీ గాని అడ్డుకున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కావాలని తను పోలీసులు అవమానించడం, తను ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదంతా కూడా ఇటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటు పెద్ద ఎత్తున పెద్ద వివాదం కూడా ఆదుకుందని చెప్పుకోవచ్చు. అంటే 2 సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మరి తనను గుర్తుపట్టకుండా తన ఎమ్మెల్యేను రకంగా చెప్తున్నా కూడా మరి పోలీసులు హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంపై కూడా తను అవమానం గురైనని, దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రోజు తను అడ్డుకున్న ఏసీపీ డీసీలపై చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై ఇటు స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఆ పోలీసులతో కూడా మాట్లాడి మరి వారిపై చర్యలు తీసుకునే విధంగా చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇటు మెయిన్ గా ఇటు భువనగిరి పరిధిలో మాత్రం మరి కొంతమంది పోలీసులు గాని పోలీసు వ్యవస్థ సంబంధించి మరి ఈ రకంగా ఒక ఎమ్మెల్యే గుర్తుపట్టకుండా వివరిస్తే మాత్రం మరి తనకు ఏ రకంగా రక్షణ కల్పిస్తారో చెప్పాలని కూడా ఇటు వేముల వీరేశం కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదు కాబట్టి మరి దీనిపై చర్యలు తీసుకోవచ్చు. మరి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మరి హక్కులను కూడా కాపాడాలని కూడా ఆయన స్పీకర్ కూడా స్పష్టం చేశారు. మరి దీనిపై కూడా స్పీకర్ సానుకూలంగా వివరించినట్టు చెప్పారు. మరి ఇటు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కొంతమంది పోలీసులు వ్యవస్థ తీరు పట్ల కూడా మరి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అవమానం గురవుతున్నారు కాబట్టి మరి దీని పట్ల స్పీకర్ చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదు కాబట్టి మరి ఎవరు ఎమ్మెల్యేలో ఎవరు ఏంటని కూడా తెలుసుకొని ప్రవర్తించాలి. మరి తాము ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం ఈ రకంగా పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానించి పంపించడం పట్ల కూడా తను అసహనానికి కూడా గురయ్యడంతో వెళ్తున్నారు. మరి దీనిపై కూడా ఆయన ఆ రోజే స్పందించడం జరిగింది. మరి దీనిపై ఈ రోజు ఇటు స్పీకర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పీకర్ కూడా కోరడం జరిగింది. మరి దీనిపై కూడా స్పీకర్ సానుకూలంగా స్పందించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎమ్మెల్యేల పట్ల మరి పోలీసుల తీరు మారాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మరి దీనిపై మరి స్పీకర్ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇటు ప్రోటోకాల్ వివాదం అయితే రగ్గిరాజని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం సోషల్ మీడియాలో కూడా కొంచెం పోస్టులు అయితే పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ఈ రకంగా పరిస్థితి ఉంటే మరి మిగతా పరిస్థితి ఏ రకంగా ఉండడంపై కూడా కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు కాబట్టి మరి దీనిపై కూడా ఇటు స్పీకర్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మరి ఎవరైతే తన పట్ల అమానుషంగా ప్రోటోకాల్ పాటించలేదో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మరి ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా స్పీకర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి మరి దీనిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్. సతీష్, వైజాగ్ కాదు హిమబిందు, అయితే వేముల వీరేశం తాను ఎమ్మెల్యే అని చెప్పినా కూడా ఎందుకు ఆ విధంగా పోలీసులు వ్యవహరించారనుకోవచ్చు? అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ నకిరేకల్ ఎమ్మెల్యే ఆయన దళిత ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కొద్దిసేపు అయితే అంటే ఇటు ఎమ్మెల్యేలు తీరు పట్ల మరి కొంతమంది పోలీసులు కావాలనే చేశారన్న కూడా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈయనైతే ఒకటే చెప్పదలుచుకున్నారు. మరి తను
ఎమ్మెల్యేని చెప్పినప్పుడు కూడా మరి ఎవరు ఎమ్మెల్యే ఎవరు ప్రజాప్రతినిధులు తెలుసుకోకుండా మరి పోలీసులు ఈ రకంగా వివరించడం కరెక్ట్ కాదని కూడా ఆయన తప్పుపడుతున్నాం. మరి ఈ రకంగా మరి ప్రజాప్రతినిధులు అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేకే ఈ రకమైన పరిస్థితి ఉంటే మరి ఎమ్మెల్యేలకు ప్రొటెక్షన్ ఏ రకంగా ఇస్తారనిపై కూడా ఇటు ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పోలీసుల తీరు పట్ల కూడా ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి దీనిపై మరి తన ఒక్కటి సమస్య కాదని ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది పోలీసులు అధికారులు కూడా మరి ఎమ్మెల్యేల పట్ల కూడా కొంతమంది ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు, కొంతమంది ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనిపై ప్రోటోకాల్ పాటించే విధంగా తమ హక్కులను కాపాడాలని కూడా ఇటు ఎమ్మెల్యేలు ఇటు వేముల వీరేశంతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తి లక్ష్మారెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై స్పీకర్ అయితే సానుకూలంగా స్పందించారు. మరి ఇటు తనపై అమానుషంగా ప్రవర్తించినటువంటి ప్రోటోకాల్ పాటించని ఏసీపీ గాని డీసీపీ కూడా చర్యలు తీసుకోవాలని కూడా మరి ప్రధానంగా వేముల వీరేశం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యే యొక్క హక్కులను కూడా కాపాడాలి, మరి ప్రోటోకాల్ పాటించే విధంగా మరి ఇటు అధికారులు గాని పోలీసులు గాని వివరించాలని కూడా వారు కోరుతున్నారు. కాబట్టి మరి దీనిపై మరి స్పీకర్ వెంటనే ఎవరైతే అధికారులు ఈ రకంగా ప్రోటోకాల్ సంబంధించి రూల్స్ ఎవరైతే పాటించారో వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కూడా మరి దీనిపై స్పీకర్ ఏ రకంగా చర్యలు తీసుకుంటారో చూడవలసిన అవసరం అయితే ఉంది.